మీకు తెలుసా, ఒక యాపిల్ కింద పడటంతోనే ప్రపంచ ఫిజిక్స్ మొత్తాన్ని మార్చేసిన జీనియస్ సర్ ఐజాక్ న్యూటన్. ఆ రోజు యాపిల్ కాకుండా ఒక బండ పడి ఉంటే ఈ ఫిజిక్స్ చదివే వాళ్ళం కాదు కదా, ఏంట్రా బాబు ఈ ఫిజిక్స్ అని అనుకుంటారు మనం. ఆ రోజు ఆయన ఆలోచన వల్లే మనకి టెక్నాలజీ వచ్చింది, రాకెట్స్, మన లైఫ్ మొత్తం ఫిజిక్స్ మీద బేస్ అయింది. సో మనం ఫిజిక్స్ నేర్చుకుందామా? Newton first law of motion. If a body is in motion, it remains motion. A body is in rest, remains rest, unless unbalanced force acting on. అర్థం కాలేదు కదా? ఇప్పుడు మనం సినిమాటిక్ వేలో చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆబ్జెక్ట్ని హీరో అనుకుందాం, ఫోర్స్ని విలన్ అనుకుందాం. ఇప్పుడు హీరో స్టేబుల్గా ఉన్నాడు, విలన్ వచ్చి కదిలించితేనే కదా హీరో కదిలేది. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఏ వస్తువు అయినా ఫోర్స్ అప్లై అయినప్పుడే ఆ వస్తువు దాని స్థితి మారిద్ది. అది రెస్ట్లో ఉంటే మోషన్లోకి వెళ్ళిద్ది, అది మోషన్లో ఉంటే రెస్ట్కి వచ్చిద్ది. అదే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ వస్తువు పైన ఫోర్స్ అప్లై అవ్వకపోతే దాని స్టేట్ అనేది చేంజ్ అవ్వదు. దీన్ని బట్టి మన న్యూటన్ తాత ఏం నేర్పిస్తున్నాడు మనకి? ఫోర్స్ యాక్ట్ అవ్వకపోతే ఆ బాడీ అనేది స్టేబుల్గానే ఉండిద్ది. ఆ బాడీ